హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా క్యాన్సిలేషన్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. జిఎస్టీ క్యాన్సిలేషన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏంటి, క్యాన్సిలేషన్ అంటే ఏంటి, ఎవరు క్యాన్సిలేషన్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్లో ప్రీవియస్ మనము చాలా జిఎస్టీలో చాలా చాప్టర్స్ గురించి నేర్చుకున్నాము. సో జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ ఇన్వాయిసింగ్ టాలీలో టాలీ ప్రైమ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఐటీసీ గురించి, సో చాలా చాప్టర్స్ గురించి నేర్చుకున్నాము. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అని టైప్ చేశారంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో మీరు టాలీ ప్రైమ్ ప్లస్ జిఎస్టీ వీటి నేర్చుకోవచ్చు. సో ఆ వర్క్ చేసేటప్పుడు అకౌంటెంట్స్కి ఈజీగా ఉండేటట్టు నేను అన్ని టాపిక్స్ గురించి వీడియోస్ చేశాను. సో మీరు ఒకసారి ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఇది కూడా చాలామందికి యూజ్ అవుతుంది. సో మనము బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము. సో మన నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి, బిజినెస్ టర్నోవర్ని బట్టి మనం రిజిస్ట్రేషన్ చేయించుకొని బిజినెస్ రన్ చేస్తూ ఉంటాము. కాకపోతే కొన్నిసార్లు మనము జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది ఎప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోవాలి, మనం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. సపోజ్ మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిలేషన్ చేసుకోవాలి అంటే, సో మనము జిఎస్టీ పోర్టల్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నామంటే క్యాన్సిలేషన్ అవుతుంది అది. సో మనం వన్స్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి మంత్లీ ట్యాక్స్ పే చేయాలి, ప్లస్ మంత్లీ ట్యాక్స్ లైబిలిటీ పే చేయాలి, ప్లస్ మంత్లీ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాలి, ఇది తెలుసు. సపోజ్ మీరు ఎవరైనా మీ బిజినెస్ అనేది క్లోజ్ చేసేస్తున్నారు అన్నప్పుడు మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిలేషన్ చేసుకోవాలి. సపోజ్ మీరు బిజినెస్ క్యాన్సిలేషన్ చేసేసి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ చేయకపోతే తిరిగి మీకు మంత్లీ జిఎస్టీ గవర్నమెంట్ నుంచి నోటీసెస్ వస్తాయి. సో మీకు మెసేజెస్ కూడా వస్తాయి ఫోన్కి. మీకు బిజినెస్ జరిగినా జరగకపోయినా మనము మన డీటెయిల్స్ అనేవి రిటర్న్స్ రూపంలో గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మన బిజినెస్ రన్ అవుతున్నా లేకపోయినా మనం జిఎస్టీ క్యాన్సిలేషన్ చేసుకోకపోతే మంత్లీ మనము నిల్ రిటర్న్స్ అయినా ఫైల్ చేసుకోవాలి. కాబట్టి ఎవరైనా బిజినెస్ క్లోజ్ చేసేస్తూ ఉంటే వాళ్ళు కంపల్సరీ బిజినెస్ మొత్తం క్లోజ్ చేసేసి ఆ మంత్ రిటర్న్స్ అన్నీ ఫైల్ చేసేసి లైబిలిటీ పే చేసేసిన తర్వాత క్యాన్సిలేషన్ అప్లికేషన్ అనేది పెట్టుకొని జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు, సో బిజినెస్ సరిగా రన్ అవ్వట్లేదు, వేరే కారణాల వల్ల మీరు దాన్ని షట్ చేసేస్తున్నారు. సో మీ బిజినెస్ను మీరు క్లోజ్ చేసేటప్పుడు సో మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాలి జిఎస్టీఎన్ నెంబరు. సపోజ్ ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉన్నారు, ప్రొఫెషనల్ కూడా వాళ్ళ ప్రొఫెషన్ని స్టాప్ చేసేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేసుకోవాలి. సో మనము జిఎస్టీ క్యాన్సిలేషన్ అప్లికేషన్ అనేది జిఎస్టీ పోర్టల్లో అప్లై చేసుకున్నామంటే సో మనకి ట్యాక్స్ ఆఫీసర్ మన అప్లికేషన్ చూసిన తర్వాత వాళ్ళు మనం ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నామో రీజన్ చూసిన తర్వాత సో వాళ్ళు క్యాన్సిలేషన్ అనేది ప్రాసెస్ చేస్తారు. సో అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో కొన్నిసార్లు మనము మన క్యాన్సిలేషన్ అనేది మన బిజినెస్ క్లోజ్ చేసినప్పుడు మనం క్యాన్సిలేషన్ అనేది చేసుకుంటాము. లేకపోతే ఇంకొన్నిసార్లు సో ట్యాక్స్ ఆఫీసర్ నుంచి కూడా మనకి నోటీసెస్ వస్తాయి, మీ బిజినెస్ క్యాన్సిల్ చేసుకోండి అని. అది ఎలాంటప్పుడు అంటే మనం రిటర్న్స్ అనేది జిఎస్టీఆర్ 1 రిటర్ను, జిఎస్టీఆర్ 3B రిటర్న్ అనేది ఒక 2-3 months ఫైల్ చేయలేదు అంటే మనకి గవర్నమెంట్ నుంచి నోటీసెస్ వస్తాయి. సో మీరు రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు, క్యాన్సిలేషన్ ఆర్డర్ ఫర్ క్యాన్సిలేషన్ అప్లికేషన్ అనే నోటీసెస్ వస్తాయి మనకి. అప్పుడు కూడా మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన జిఎస్టీ అనేది క్యాన్సిలేషన్ చేసేసిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయకూడదు, మనం గూడ్స్ సేల్ చేసేటప్పుడు ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయకూడదు, ప్లస్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా మనం ఫైల్ చేసుకోకూడదు. సో మనం అలా చేస్తున్నాము అని జిఎస్టీ గవర్నమెంట్ దృష్టికి వెళితే మనము హెవీ పెనాల్టీస్ అనేది మనకి అప్లై అవుతాయి, మనం పే చేసుకోవాల్సి వస్తుంది. సో జిఎస్టీ అండర్లో మనకి అపెన్స్ కూడా అప్లై అవుతుందండి. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేసుకొని మళ్ళీ మనం ప్రొసీడ్ అవ్వచ్చేమో అనుకోవచ్చు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ వన్స్ క్యాన్సిల్ అయితే తర్వాత మనము గూడ్స్ సేల్ చేసేటప్పుడు, సర్వీసెస్ సేల్ చేసేటప్పుడు కానీ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయకూడదు.
ట్యాక్స్ మనం గవర్నమెంట్కి పే చేయలేము, ప్లస్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయకూడదండి. సో మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు క్యాన్సిల్ చేయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. సో చూడండి, మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, సో అకౌంటెంట్స్ కూడా మీకు బిజినెస్ బాగా తెలిసినప్పుడు మీరు జిఎస్టీ పోర్టల్కి వెళ్ళి క్యాన్సిలేషన్ పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు ఆడిటర్స్, జిఎస్టీ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు కూడా జిఎస్టీ క్యాన్సిలేషన్ చేసిస్తారు. సో మనము గూగుల్ సెర్చ్ పేజ్కి వెళ్ళి సో జిఎస్టీ పోర్టల్ అడ్రస్ టైప్ చేయాలి, www.gst.government.in. తర్వాత మన యూజర్ నేము పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే ఇలా డాష్ బోర్డ్ కనబడుతుంది మనకు. సో ఈ డాష్ బోర్డ్లో మనం సర్వీసెస్ తీసుకోవాలి. సర్వీసెస్లో రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్లో మనకి అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో మనం దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుద్ది. సో అప్లికెంట్ నేము, డేట్ అన్నీ డిస్ప్లే అయిపోతాయి మనకి. ఇక్కడ ఫస్ట్ మనము బేసిక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకోవాలి. సో బేసిక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకొని మన బేసిక్ డీటెయిల్స్ అనేది మనము ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. మనం బేసిక్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మన జిఎస్టిఎన్ నెంబరు, మన బిజినెస్ నేము డిస్ప్లే అవుతాయి. ఇక్కడ అడ్రస్ కూడా డిస్ప్లే అవుతాయి. అడ్రస్ ఆఫ్ ప్రిన్సిపాల్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ అడ్రస్ ఇచ్చింటామో అవి డిస్ప్లే అవుతాయి ఇక్కడ. తర్వాత కింద మూవ్ ఆన్ చేశానంటే ఇక్కడ మనం అడ్రస్ అనేది టైప్ చేసుకోవాలి. సో సపోజ్ మనకి పైన మనకి అడ్రస్ డిస్ప్లే అయింది కదా, అడ్రస్ అనేది సేమ్ ఉన్నిందంటే సేమ్ అడ్రస్ మనకి ఇక్కడ ఫైల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి మనం. సో ఇక్కడ మన బిల్డింగ్ నెంబరు, ఫ్లోర్ నెంబరు, నేమ్ ఆఫ్ ద ప్రెమిసెస్, రోడ్డు, స్ట్రీటు, సిటీ, ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్టిక్, పిన్ కోడ్, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టెలిఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు, సో నెక్స్ట్ ఫ్యాక్స్ నెంబరు, మొబైల్ నెంబరు, ఇవన్నీ మనం ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసుకున్న తర్వాత మనం ఈ డీటెయిల్స్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే చూడండి స్క్రీన్ అనేది మనకి ఇలాగ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ క్యాన్సిలేషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మనకి బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ రీజన్ ఫర్ క్యాన్సిలేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఫ్రమ్ విచ్ జనరేషన్ ఈజ్ టు బీ క్యాన్సల్డ్, ఏ డేట్ నుంచి మనం క్యాన్సిలేషన్ చేస్తున్నామో ఆ డేట్ ఇక్కడ క్లిక్ చేసి డేటు, మంత్, ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి రీజన్ అనేది ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతాయి, రీజన్ ఆఫ్ క్యాన్సిలేషన్. ఇక్కడ మన రీజన్ ఏంటో మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్ లీడింగ్ టు చేంజ్ ఇన్ ప్యాన్, సో కాజ్ టు బి లైబుల్ టు పే ట్యాక్స్, డిస్కంటిన్యూ ఆఫ్ బిజినెస్, క్లోజర్ ఆఫ్ బిజినెస్. సో మీరు బిజినెస్ అనేది క్లోజ్ చేసినప్పుడు ఇది డిస్కంటిన్యూ ఆఫ్ బిజినెస్ తీసుకుంటారు. సపోజ్ మీరు వేరే వాళ్ళ పేరు పైన బిజినెస్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇది తీసుకుంటారు. సపోజ్ బిజినెస్ ఓనర్ ఎక్స్పైరీ అయితే డెత్ ఆఫ్ సోల్ ప్రొపరేటర్ తీసుకుంటారండి. సో రీజన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. రీజన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలండి. రీజన్ అనేది, డేట్ అనేది వేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసుకోవాలి. మనం సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మన స్టాక్ డీటెయిల్స్ అనేవి మనం రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ పేయబుల్ ఆన్ స్టాక్, అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్పుట్స్, క్యాపిటల్ గూడ్స్ హెల్డ్ ఇన్ స్టాక్ ఆన్ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. మనము రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకునే రోజుకి మనం ఎంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది, ఇన్పుట్ ట్యాక్స్ పైన ఎంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది, మనము సెంట్రల్ ట్యాక్స్ ఎంత పే చేయాల్సి వస్తుంది, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత పే చేయాలి, స్టేట్ ట్యాక్స్ ఎంత పే చేయాలో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్పుట్స్, వాల్యూ ఆఫ్ స్టాక్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసేటప్పటికి మనం ఎంత ట్యాక్స్ పే చేసామో ఆ డీటెయిల్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇన్పుట్స్ కంటైన్డ్ ఇన్ సెమీ ఫినిష్డ్ గూడ్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్ వాల్యూ ఆఫ్ స్టాక్ వేసుకోవాలి. ఫినిష్డ్ గూడ్స్ వాల్యూ ఆఫ్ స్టాక్ వేసుకోవాలి. క్యాపిటల్ గూడ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ మన కంపెనీలో ఎంత వాల్యూ ఉంది, మనం బిజినెస్ క్లోజ్ చేసి జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే డేట్కి మన వాల్యూస్ అనేవి, మన గూడ్స్ వాల్యూస్ అనేవి ఎంత ఉన్నాయో ఇక్కడ వేసుకోవాలి. టోటల్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఎంత ట్యాక్స్ పే చేయాలో ఆ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేసుకోవాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్, మనం ఎంత ట్యాక్స్ పేమెంట్ చేశాము,
ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ నుంచి మనం ఎంత ట్యాక్స్ పే చేసామో ఇక్కడ సెంట్రల్ ట్యాక్సు, స్టేట్ ట్యాక్సు, ఈ ట్యాక్సెస్ అనేవి మనం ఎంత పే చేసామో ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ నుంచి ఎంత పే చేసామో ఇక్కడ అమౌంట్ అనేది వేసుకోవాలి. టోటల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి. సేవ్ అండ్ కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత తిరిగి మనకి ఇక్కడ మళ్ళా ట్యాక్స్ పేయబుల్ ఈ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసేసుకున్న తర్వాత, సో డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ ఇవన్నీ ఫిల్ చేసేసుకున్న తర్వాత మనకి సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి బాక్సెస్ అనేవి తిరిగి మనకి వెరిఫికేషన్ నెక్స్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో వెరిఫికేషన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా మనకి అక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ టిక్ చేసుకోవాలి. మనము టిక్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ఆథరైజ్డ్ సిగ్నేచరీ అంటే మన నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఎవరి పేరునైతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఇక్కడ క్లిక్ చేసి వాళ్ళ పేరు తీసుకోవాలి. ప్లేస్ నేమ్ వేసుకోవాలి. ప్లేస్ నేమ్ వేసుకున్న తర్వాత సో మనకి ఇలా డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటానే ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ఆథరైజ్డ్ సిగ్నేచరీ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. డేటు సో డేట్ అనేది వేయాలి. వేసిన తర్వాత మనకి సబ్మిట్ విత్ డిఎస్సి, సబ్మిట్ విత్ ఈవీసీ వస్తుంది. సబ్మిట్ విత్ ఈవీసీ తీసుకుంటాం మనం. ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ అనేసి క్లిక్ చేసిన వెంటనే మనకి ఓటీపీ అనేది మన మొబైల్కి వస్తుంది. మన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ టైప్ చేసుకొని వ్యాలిడేట్ ఓటీపీ క్లిక్ చేసుకోవాలి. వ్యాలిడేట్ ఓటీపీ క్లిక్ చేసుకున్న వెంటనే మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ఇలా మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సబ్మిషన్, సిస్టమ్ విల్ వెరిఫై వ్యాలిడేట్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ ఆఫ్టర్ విచ్ అక్నాలెడ్జ్మెంట్ విల్ బి సెంట్ ఇన్ నెక్స్ట్ 15 minutes ఇలా మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మనం రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ పెట్టుకున్నాము. అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలంటే ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. తిరిగి మనం జిఎస్టీ డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది మనకి. సర్వీసెస్లో రిజిస్ట్రేషన్లో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేసుకోవాలి. ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేసిన వెంటనే ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో మనం సబ్మిషన్ పీరియడ్ క్లిక్ చేసుకోవాలి. లేకపోతే మీరు ఏఆర్ఎన్ నెంబర్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. సబ్మిషన్ పీరియడ్ తీసుకోండి. ఫ్రమ్ డేటు 1st January 2018 టు డేటు సో 5th సబ్మిషన్ డేట్ అనేది ఇలా మనం వేయాల్సి వస్తుంది. తర్వాత సెర్చ్ క్లిక్ చేసుకోవాలి. సెర్చ్ క్లిక్ చేసుకున్న వెంటనే లిస్ట్ ఆఫ్ పెండింగ్ ఏఆర్ఎన్ సో ఇలా వస్తుంది మనకి. డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అయిపోతాయి. చూడండి ఇక్కడ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇది మన ఏఆర్ఎన్ నెంబరు. మన అప్లికేషన్ స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవాలంటే ఏఆర్ఎన్ నెంబర్ ఉండాలి మనకి. ఫామ్ నెంబర్ ఏంటి, ఫామ్ డిస్క్రిప్షన్ ఏంటి, సబ్మిషన్ మనం ఏ డేట్కి అప్లికేషన్ సబ్మిట్ చేశాము, స్టేటస్ పెండింగ్ ఫర్ ప్రాసెసింగ్, అసైన్డ్ టు స్టేట్ ఇలా డిస్ప్లే అవుతుంది. సో వన్స్ మళ్ళీ తర్వాత ట్యాక్స్ ఆఫీసర్ దీన్ని చూసిన తర్వాత మన అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారు. సో మన అప్లికేషన్ మన క్యాన్సిలేషన్ అనేది అప్రూవ్ అయ్యిందా లేదా అని మనము మన పోర్టల్ జిఎస్టీ పోర్టల్కి వెళ్ళి లాగిన్ అయ్యి సర్వీసెస్ ట్రాక్ అప్లికేషన్ సర్వీసెస్కి వెళ్ళి ఇలా మన ఏఆర్ఎన్ నెంబర్ టైప్ చేయడం ద్వారా మన అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా ఉందో, మన క్యాన్సిలేషన్ అప్లికేషన్ అనేది పెండింగ్లో ఉందా, అప్రూవ్ అయ్యిందా అని చూసుకోవచ్చండి. సో చూసుకోవచ్చు. సో 1 month లోపల మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది డిస్ప్లే అయిపోతుంది. సో తర్వాత మనం మనకి క్యాన్సిలేషన్ అనేది అప్రూవ్ అయ్యింది. మనం క్యాన్సిలేషన్ అప్రూవ్ అయిన డేట్ నుంచి 3 months లోపల మనము జిఎస్టీఆర్ 10 రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. జిఎస్టీఆర్ 10 ఫామ్ అనేది ఎవరైతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేసుకుంటారో వాళ్ళకి క్యాన్సిలేషన్ అప్రూవ్ అవుతుందో వాళ్ళంతా క్యాన్సిలేషన్ చేసిన డేట్ నుంచి 3 months లోపల జిఎస్టీఆర్ 10 రిటర్న్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జిఎస్టీఆర్ 10 రిటర్న్లో మనకి మన కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంటు, మన డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసుకొని మనం జిఎస్టీఆర్ 10 అనేది ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు జిఎస్టీఆర్ 10 అనేది ఫైల్ చేసేసారంటే మీ జిఎస్టీ రిటర్న్ అనేది సక్సెస్ఫుల్గా అక్కడికి క్లోజ్ అయిపోయినట్టు. సపోజ్ మీరు బిజినెస్ స్టాప్ చేసేసి జిఎస్టీ అనేది క్యాన్సిల్ చేసుకోకపోతే మీరు మంత్లీ రిటర్న్స్ అనేది ఫైల్ చేస్తూనే ఉండాలి. ప్లస్ గవర్నమెంట్ నుంచి నోటీస్ కూడా వస్తుంది. సో కాబట్టి మీరు వన్స్ మీ బిజినెస్ అనేది షట్ డౌన్ చేసిన వెంటనే మీరు జిఎస్టీ క్యాన్సిలేషన్ చేసుకోవాలి. ప్లస్ క్యాన్సిలేషన్ చేసిన 3 months లోపల జిఎస్టీఆర్ 10 రిటర్న్స్ కూడా ఫైల్ చేసుకోవాలి.
అంతటితో మీ జిఎస్టీ ప్రొసీజర్ క్యాన్సిలేషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ వీడియో అనేది వర్క్ చేసే వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుంది. సో నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.